నమస్కారం. ఎస్ఎన్ఎస్‌కి స్వాగతం. జిల్లా ఎస్పీ ఆదేశాలతో అక్రమ మద్యం విక్రయాలు అరికడుతున్నట్లు చెర్లపల్లి సీఐ సీహెచ్ నాగప్రసాద్ తెలిపారు. మంగళవారం చెర్లపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ మాట్లాడుతూ, చెర్లపల్లి ఎస్ఐ సీహెచ్ చిన్నబాబుకు అందిన పక్కా సమాచారం ఆధారంగా తమ చెర్లపల్లి మండలం మాజేరులో తనిఖీలు చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం మండలం అరిసెపల్లి శివారు హుస్సేన్పాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ సురేష్ అనే వ్యక్తి చెర్లపల్లి మండలం మాజేరు గ్రామానికి చెందిన జన్యావుల వెంకట సుబ్బారావుకు 118 అక్రమ మద్యం సీసాలను మారుతీ సుజుకీ కారులో తెచ్చి సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వీరిద్దరూ ఒక్కో సీసాపై రూ. 50 అదనపు ధరకు విక్రయిస్తూ చెరో సగం లాభం పంచుకుంటున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 118 సీసాలు అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మద్యం సరఫరాకు వినియోగిస్తున్న కారు సీజ్ చేసినట్లు తెలిపారు. నిన్న ఈవినింగ్ ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో లిమిట్స్లో ఉన్నటువంటి కొత్త మాజేరు విలేజ్లో ఒక బెల్ట్ షాప్ని రన్ చేస్తున్నటువంటి అతనికి ఒక యార్లగడ్డ సురేష్ అనే అతను మచిలీపట్నం నుంచి తీసుకుని 118 బాటిల్స్ వాటర్ బాటిల్స్ని అతను తీసుకురావడం మా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అక్కడ జన్యావుల వెంకట సుబ్బారావు అనే అతనికి వేయడానికి వచ్చినట్టు మా యొక్క ఇన్వెస్టిగేషన్ నిర్ధారణ అయింది. కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా ఈరోజు కేసు కట్టి వాడిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే మా సర్కిల్ పరిధిలో అలాగే గంటసంతో ఒక 2 కేసులు పట్టుకోవడం జరిగింది. ఆ 2 కేసుల్లో కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. అలాగే మోపిదేవిలో కూడా 2 షాపుల్లో అలాగే అక్కడ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళని కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు 27వ తారీఖు కూడా చాలపల్లిలో బెల్ట్ షాప్ని రైడ్ చేసి పట్టుకున్నాం. ఇది కంటిన్యూగా ప్రాసెస్ ఉంటుంది. ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఎస్పీ గారి యొక్క ఉత్తర్వులను అనుసరించి అలాగే ప్రతి వెహికల్ని చెక్ చేయడం, అలాగే త్వరలో చెక్ పోస్టులు కూడా బోర్డు చెక్ పోస్టులు కూడా పెట్టమన్నారు. సార్ యొక్క ఉత్తర్వులను అనుసరించి అవి కూడా పెడతాం. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇది ఉన్నా సరే అందరినీ కూడా పాత ఎవరైతే మా దగ్గర సస్పెక్ట్లు కానీ కేడీలు కానీ ఓవీలు కానీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ గారి దగ్గర. దాని మీద వాళ్ళందరినీ కూడా చేస్తాం. అలాగే ఎక్కడైనా ఎలాంటి చిన్న చిన్న గొడవలు విలేజ్లో ఉంటే కనుక ఏమైనా ట్రబుల్ మాంగర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.